మనందరికీ ఉండే ప్రశ్నే, మనం ఎందుకు ఎక్కువగా సోషల్ మీడియాకి అనేది అడిక్ట్ అయిపోతున్నాము అని. ఇన్స్టా రీల్స్ కావచ్చు, షార్ట్ వీడియోస్ కావచ్చు, ఏవైనా వీడియోస్ కావచ్చు, వీటిని స్క్రోల్ చేస్తూ మనం ఎక్కువ సమయాన్ని అయితే మనకు తెలియకుండానే గడిపేస్తాము. ఒక 5 minutes చూస్తాము అనుకుంటాము, కానీ ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. దీనికి వెనుకాల అయితే ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. డోపమైన్ అనేది మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీన్ని మనం ప్లీజర్ కెమికల్ అని కూడా అంటాము. ఈ డోపమైన్ అనేది మన బ్రెయిన్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, మనం ఏదైనా కొత్తగా అచీవ్ చేసినా, లేదంటే సక్సెస్ కి దగ్గరైనా, లేదంటే ఇతర వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చినా మనకు మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే, మనం ఇంకొక రోజు సాధించాలి, ఇంకొక రోజు చెయ్యాలి అనే మోటివేషన్ మనలో వస్తుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఇంకొక రోజు చెయ్యాలి అనేది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక 3 points చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నోటిఫికేషన్స్. ఇక్కడ వచ్చేసరికి మనం మొబైల్ నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు, ఏవైనా చిన్న చిన్న నోటిఫికేషన్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఒక రివార్డ్ సిగ్నల్ అనేది ఇస్తుంది. ఇది మనకు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుంది, చూడాలి చూడాలి అని. అప్పుడు మన బ్రెయిన్ లో ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. అది ఇంకొక రోజు మనం చూడాలా, రీల్స్ చూడాలా, స్క్రోల్ చేయాలా, ఆ నోటిఫికేషన్స్ ఏంటో తెలుసుకోవాలా అని ఇంకొక ఎక్సైట్మెంట్ అనేది ఇస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి లైక్స్, షేర్స్, కామెంట్స్, ఇవన్నీ కూడా మనకు డోపమైన్ రిలీజ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఇక్కడ రిలీజ్ అయ్యే డోపమైన్ అనేది చీప్ డోపమైన్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎండ్లెస్ స్క్రోలింగ్. ఇక్కడ వచ్చేసరికి ప్రతి స్వైప్ లో మనం కొత్త కంటెంట్ చూస్తాము, కొత్త సర్ప్రైజ్ చూస్తాము. ఇప్పుడు మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అయ్యి ఇంకొకసారి చూడాలి, ఇంకా కొన్ని చూడాలి, ఇంకో కొత్త కంటెంట్ వస్తుంది, ఇంకో సర్ప్రైజ్ వస్తుంది అనే ఒక ఆలోచనతో మనం రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు స్క్రోల్ చేస్తూనే ఉంటాము. ఈ అన్ప్రిడిక్టబుల్ రివార్డ్ అయితే మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకు ఇంకా కొంచెం చూడాలి, ఇంకా కొన్ని రీల్స్ స్క్రోల్ చేయాలి అనేది అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ ఇప్పుడు హార్మ్లెస్ గా అనిపిస్తాయి, కానీ ముందు ముందు బ్రెయిన్ అనేది ఈ డిజిటల్ డోపమైన్ కి అలవాటు పడిపోతుంది, దాని మీదనే ఆధారపడిపోతుంది. అప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మనం ఫోకస్ చేయలేము. మన చదువు మీద కావచ్చు, లేదంటే మన గోల్స్ మీద కావచ్చు, ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా మనకి ఇంట్రెస్ట్ రాదు, మన ఫోకస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఆ విషయాన్ని గ్రహించి మనం ఎంత తొందరగా తగ్గిస్తే అంత మంచిది. అంత సమయాన్ని మనం వేస్ట్ చేసుకోము, మన సమయాన్ని అంతా సేవ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.